సో ఈరోజు మూవీ వచ్చేసి 'సింగీతం'. 'సింగీతం' శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేసిన మూవీ. సో వన్ ఆఫ్ ది అన్ని ఎక్స్ట్రాడినరీ మూవీస్ ఇచ్చారు. అంటే 'భైరవ దీపం' వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్. మూవీ అంతా మ్యూజికల్ మూవీ. అంటే కంప్లీట్ స్టోరీ అంతా మ్యూజికల్‌లో ఉండడం వల్ల మనం బిగినింగ్ ఆ స్టోరీని అలవాటు పడడానికి కొంచెం ప్రాబ్లమాటిక్ అనిపిస్తది. ప్లస్ ఆల్రెడీ మ్యూజిక్ మనకి నిద్రిస్తది కాబట్టి ఈ మూవీ చూస్తున్నప్పుడు కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపించింది. మూవీ మ్యూజిక్ వల్ల ఎఫెక్ట్ కలిగిందో లేకుంటే జనరల్‌గానే మనం ఆ మూవీ వల్ల అయిందో డిఫరెన్షియేట్ చేయలేం. ఇదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్ ట్రై చేయడం వల్ల ఎక్స్ట్రాడినరీ అనిపించింది. కంప్లీట్ ఇది మ్యూజికల్ కాదు. మ్యూజికల్ అంటే మనకి సాంగ్స్ ఎక్కువగా ఉండి ఆ ఫ్లోలో అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉంటది. ఇది సెపరేట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీనే మ్యూజిక్‌తో రన్ అవ్వడం వల్ల, డైలాగ్స్ మ్యూజిక్‌తో ఉండడం వల్ల ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్‌గా మనం కన్సిడర్ చేయొచ్చు. మేబీ ఇది చాలా ఎక్స్పెరిమెంటల్ మూవీ. సేమ్ మూవీ చాలా ఇయర్స్ బ్యాక్ ఐడియా వచ్చిందంటే ఆ టైంలో ఒకవేళ తీసుంటే కొంచెం మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యింది. అది స్టార్టింగ్‌లో ఉన్న ఈ వర్కింగ్ క్లాస్ పీపుల్ ఇండస్ట్రియల్ సిస్టమ్ లైఫ్ స్టైల్ అనేది అప్పుడు ఇంకెక్కువ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 'భైరవ ద్వీపంలో' అదొక మ్యూజికల్. అది సినిమా ఫోక్‌లోర్ అయినప్పటికీ మ్యూజికల్‌లా ఉంటది. ఎందుకంటే అన్ని సాంగ్స్ ఉంటాయి. ఎక్స్ట్రాడినరీగా మన మ్యూజికే ఎక్కువసేపు వింటూ ఉంటాం. సో అది మ్యూజికల్ అనొచ్చు. ఇది ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్. సో ఆ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్‌లో మనం ఈ మూవీని చూస్తుండేవాళ్ళం. ఒకవేళ తీసుంటే మ్యూజికల్‌లాగా తీసుంటే ఆ విలేజ్ డిఫరెంట్‌గా ఉండేది. ఆ ఇండస్ట్రియల్ సెక్షన్ అదంతా ఆ వర్కింగ్ క్లాస్ పీపుల్ అంతా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉండేది. మనల్ని అక్కడికి తీసుకెళ్ళే ఛాన్సెస్ ఇంకా హెవీగా ఉండేది. ఒక డిఫరెంట్ కొత్త జోనర్ చాలా ఎక్కువ హిట్ అయ్యి ఉండేది. ఆ కైండ్ ఆఫ్ మూవీ తీసుంటే ఆ టైంలో మేబీ డైరెక్టర్ ఇప్పుడు పరిస్థితుల ఆధారంగా తీద్దాం అనుకున్నాడు కాబట్టి కొంచెం మోడిఫై చేసి తీశాడు. మేబీ ఇప్పుడున్న దానే కొంచెం రియలిస్టిక్‌గా తీసినా వర్కౌట్ అయ్యి ఉండేది అనిపిస్తుంది. ఏదైతే ఆ విలేజ్ చూపించారో జనరల్ రియలిస్టిక్ ప్లేసెస్‌లో అంత అవే ఫ్రమ్ క్యారెక్టర్స్ కొన్ని ఉండడం వల్ల మేబీ ఫన్ కోసం క్రియేట్ చేయడం వల్ల అలా ఉంది. బట్ స్టిల్ కొంచెం అవే చేస్తుంటది. దానివల్ల మనం కనెక్ట్ అవ్వడానికి కొంచెం తక్కువ టైం పడుతుంది. స్టిల్ ఇట్స్ ఎ గ్రేట్ మూవీ. ఎండింగ్ వచ్చేసి చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడం వల్ల ప్లస్ ఇందులో ఉన్న స్టోరీ ఎండింగ్ మన స్కూల్ డేస్‌లో ఏదో ఒక స్టోరీ చదువుకుంటాం. ఆ స్టోరీ కొంచెం సేమ్ స్టోరీ ఆ నోస్టాల్జిక్ ఫీలింగ్ తీసుకొచ్చిందనమాట. ఏదైతే గ్రేడ్‌ని ఇది డిస్కస్ చేసిన స్టోరీ. సో ఆ నోస్టాల్జిక్ ఫీలింగ్ వల్ల ఇంకొంచెం ఎమోషన్ డబుల్ అవ్వడం వల్ల మనం ఎక్కువ కనెక్ట్ అవుతాం. బాగుంది. లాస్ట్‌లో వచ్చి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ఎక్స్పెరిమెంటల్ మూవీ కాబట్టి ట్రై చేసిన మూవీ చాలా బాగుంది. వన్ టైమ్ వాచబుల్. కాకపోతే ఈ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం జెన్యూన్‌గా రియలిస్టిక్‌గా ట్రై చేస్తుంటే ఇంకొంచెం స్ట్రాంగ్‌గా కనెక్ట్ అయ్యేవాళ్ళం స్టోరీ అని నాకు అనిపించింది. సేమ్ ఇప్పుడు ఒక ఐడియాని ఒకప్పుడు ఉన్న ఐడియాని ఇప్పుడు తీస్తే ఎలా ఉంటదనేది ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అప్పుడు తీసుంటే ఇంకెంత బాగుండేది. ఒకవేళ ఇప్పుడున్న దాన్ని కొంచెం మోడిఫై చేస్తే ఎలా ఉండేది అనేది ఒక చిన్న ఐడియా ఉంది. స్టిల్ గ్రేట్ మూవీ, గ్రేట్ డైరెక్టర్. ఖచ్చితంగా వాచబుల్ మూవీ.